సింగరేణికి బకాయి పడ్డ డబ్బులు వివిధ రాష్ట్రాలు 21,000 కోట్లు. సింగరేణికి భారీగా బకాయి పడ్డ వివిధ రాష్ట్రాల జెన్కోలు. టీజీ జెన్కో నుంచే పెద్ద మొత్తంలో పెండింగ్. టీజీ జెన్కో అంటే మన తెలంగాణ జెన్కో. మన రాష్ట్రమే సింగరేణికి పెద్ద మొత్తంలో పెండింగ్ పడిందని ఇలా వార్త రావడం జరిగింది. వేల కుటుంబాలకు జీవనాధారం, రాష్ట్ర ఖజానాకు కాసుల వర్షం కురిపించే సింగరేణి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నదా అనే ఆందోళన కార్మికుల నుంచి వ్యక్తమవుతుంది. ఇందుకు కారణం జెన్కోల నుంచి వేల కోట్ల రూపాయల బకాయిలు వసూలు కాకపోవడమే అని తెలుస్తుంది. లక్షలాది టన్నుల బొగ్గును తీసుకెళ్తున్న ప్రభుత్వ విద్యుత్ సంస్థలు సకాలంలో బిల్లులు చెల్లించడంలో మాత్రం నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నాయి. తాజా లెక్కల ప్రకారం వివిధ రాష్ట్రాల జెన్కోలు సింగరేణికి 21,000 కోట్లకు పైగా బకాయిలు పడ్డాయి. ఇందులో అధికంగా తెలంగాణ జెన్కోదే కావడం గమనార్హం. కొండలా పేరుకుపోతున్న ఈ బకాయిలతో నల్ల బంగారు గని మనుగడపై నీళ్లు కమ్ముకుంటున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి నుంచి పేరుకుపోతున్న బకాయిలు కావాల్సిందయా అంటే సింగరేణికి పెద్ద కస్టమర్ అయిన తెలంగాణ జెన్కో బిల్లు చెల్లింపుల్లో వెనుకంజలో ఉంది, చేతులు ఎత్తేస్తోంది. 2014-2015లో 58 కోట్లుగా ఉన్న బాకీ 2025 వచ్చే నాటికి 14,532 కోట్లకు చేరుకుందంట. మార్చి వరకు అయితే 14,000, ఇది డిసెంబర్ వరకు 18,000, అంటే మళ్ళీ ఒక దాదాపు 4,000 కోట్లు పెరిగింది. 10 ఏళ్ల కాలంలో బకాయిలు దాదాపు 9 రెట్లు పెరగడం గమనార్హం. 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాల్లో చెల్లింపులు జరిగినట్టుగా తెలుస్తున్నా ఆ తర్వాత నుంచి బకాయిలు పేరుకుపోతూ వచ్చాయి. ప్రతి ఆర్థిక సంవత్సరంలో సుమారు 11 నుంచి 14 మెట్రిక్ టన్నుల బొగ్గును టీజీ జెన్కో కొనుగోలు చేసింది. అయితే బిల్లుల చెల్లింపులో మాత్రం వెనుకబడిపోయేది. అంటే మొత్తానికైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంటే ఒకదానికొకటి తీస్తుంటే తెలుస్తుంది. సంక్షేమ పథకాల్లో వెనుకబడడం, తర్వాత ఆఖరికి ఇప్పుడు ఈ కరెంటు ఫ్రీ ఈ కరెంటు ఫ్రీ తోటి అసలు మన రాష్ట్రం లాస్ట్కి ఏమైతే చూడాలి. ఈ జెన్కోకు బాకీ పడ్డదానికి కారణం ఫ్రీ విద్యుత్, రైతులకు ఫ్రీ విద్యుత్, ఇంట్లకు ఫ్రీ విద్యుత్, మంగళ షాపులకు ఫ్రీ విద్యుత్, అందరికీ ఫ్రీ విద్యుత్ అయిన తర్వాత ఇంకా బిల్లులు ఎందుకు? మొత్తం అసలు కరెంటే మొత్తానికి ఫ్రీ ఇస్తే అయిపోయేది. ఆ పరిస్థితి తీసుకొచ్చారు. ఇలా ఒక 20,000 కోట్లు అంటే అసలు సింగరేణి బతకలేని పరిస్థితి. 20,000 కోట్ల రూపాయల అరువు ఇచ్చింది. మరి దాన్ని బతికెట్లా బతకాలి? అసలు ఎట్లా? మళ్ళీ మనకు బొగ్గు ఎట్లా? ఆ బొగ్గు రాకపోతే ఇప్పుడు కరెంట్ ఎట్లా? ఇది అయితే నిజంగా చాలా ఈ ఫ్రీ పథకాలతో తెలంగాణ రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రం ఫ్రీ ఇచ్చినా అది వెనుకబడిపోవడం ఖాయం, అప్పుల కుప్పగా మారడం మాత్రం ఖాయం.